హాయ్ నాన్న, అందరూ బాగుండారా? ఈరోజు మనము పెసరపప్పుతో నేను చేస్తా పునుగులు వేస్తాను. ఈరోజు మీ అందరూ చూతురు కానీ పెట్టి నానబెట్టేసుకోవాలి. నానబెట్టేస్తాను కొంచెంసేపు, ఒక 2-3 గంటలు నానాలి. అయ్యి పప్పుగా తొందరగా నానిపోతుంది పెసరపప్పు, కొద్దిసేపు అవసరం లేదు. ఇప్పుడు ఆ పప్పు నానబెట్టుకుందాం మనం. ఇప్పుడు నాన్న ఇదిగో పప్పు నానిపోయింది, ఇంకా కడుక్కుందాము చక్కగా. చూడండి అది నానిపోయింది, 2 గంటలు నానింది, సరిపోయింది పప్పు. ఇది శుభ్రం కడిగేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు పొట్టుపప్పు అనమాట, ఇది కడిగేసుకుని వేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం చాలా దీనిలో. చక్కగా కడుక్కునేది అట్లా ఉంచుకుంటే పొట్టు అంతా పోయిద్ది, శుభ్రంగా నీట్గా వచ్చేసింది. పొట్టు ఉండా కూడా బాధలేదు, చక్కగా ఉంటుంది. అసలు తినాలి పొట్టు. పొట్టు ఉంటే అసలు మంచిది, ఇంకా హెల్దీ. మరీ నీట్గా కూడా కడగవసరం లేదు. ఇది చక్కగా అది 2-3 సార్లు కడిగితే చక్కగా అయిపోతుంది అన్నమాట పొట్టు అంతా. ఇక చూడు అలా వెళ్ళిపోతుంది అంతా. పెసరపట్టు తొందరగా పోయిద్ది మినపప్పు కన్నా, బాగుంటుంది. వేసుకుంటాం కడిగేసేసి ఇప్పుడు ఇదంతా పోనీ ఒక వడగిన్నెలోకి ఒక పావు గంట వడ వేసుకుంటే చక్కగా నీరు లేకుండా పోవాలన్నమాట. ఇది నీళ్ళు లేకుండా వెళ్ళిపోతే పొట్టంతా పోయితే నీరంతా వెళ్ళిపోయి మంచిగా ఆరాలి పప్పు, అప్పుడే బాగుంటుంది. మళ్ళీ తడిగా వేసామనుకొని నీళ్ళుగా ఉంటుంది అన్నమాట, పప్పు బాగోదు. నీళ్ళుగా ఉండి ఆయిల్ లాగేస్తుంది. అందుకని వడకట్టుకోవాలి బాగా. చూడైపోయింది, ఇంకా కొంచెం ఉన్నా ఇబ్బంది ఏం లేదు. ఇక పొట్టు ఇంకా 2 గంటల్లో నానిపోయింది. పెసరపప్పు తొందరగా నానిపోద్ది కదా, ఒక 2 గంటల్లో నానిపోయిద్ది అనమాట. ఇంకా చాలు, నీట్గా కడగవసరం లేదు. ఇంకా పోయింది మంచిగా. అదిగో ఇప్పుడు వడకట్టేసుకుందాం దీన్ని చక్కగా గిన్నెలోకి. దగ్గర అది అలా వడకట్టేసుకుంటే ఇంకా తర్వాత గ్రైండర్లో వేసుకోవచ్చు, మంచిగా మిక్సీ జారా ఉంటే దానిలో వేసుకోవచ్చు శుభ్రంగా. నేను పైన తీస్తున్నాను, కొంచెం రాళ్ళు ఏమైనా తగులుతాయేమని. లేవులేమి, మంచిగా నన్ను పప్పు బాగుంది. మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు పప్పు కడుక్కున్నాం కదా, మిక్సీ వేసుకుందాం నాన్న. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కళ్ళుప్పు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నది, ఇది ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా, ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ చేద్దాము. మిక్సీలో జారాలో పప్పు పోసుకుందాం. ఇక పప్పు పోసుకుని మిక్సీలో మిక్సీ చేసుకుందాం. ఇక దానిలో కొంచెం కళ్ళుప్పు, పచ్చిమిర్చి వేయాలి. ఇది కళ్ళుప్పు వేసేస్తున్నాను, దానిలో పచ్చిమిర్చి వేసేసాను. ఆ 2 చాలు, ఇంకేం అవసరం లేదు దానిలో. ఇక మిక్సీ చేసుకుందాం వెళ్ళిపోయాక. ఇప్పుడంతలో ఆయిల్ పెట్టుకుందాం. పొయ్యి మీద వేడెక్కుతూ ఉంటుంది. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం పొయ్యి మీద. ఆయిల్ వేసుకుని ఆయిల్ పోసుకున్నాం. ఇంకా ఆయిల్ వేడెక్కిద్ది, అంతలోకి మిక్సీ వేసుకొచ్చేద్దాం. ఇక ఈ లోపల వెళ్ళిపోయి ఓకేనా. ఇదిగో నాన్న మిక్సీ వేసుకొచ్చాం, ఇదిగో మెదిగిపోయింది చక్కగా. ఇదిగో పిండి అంతా మెదిగిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాం. ఇక గిన్నెలోకి వేసుకుంటే
దీనిలో అవన్నీ కలుపుకోవాలి. ఇక ఇట్లా పెసరపిండితో వేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకోండి మీరు కూడా. పకోడీలాగా వేసుకోవటం ఇవి. గారి కూడా వేసుకోవచ్చు. పకోడీలాగా అయితే బాగుంటాయి. ఇది ఉల్లిపాయ కప్పు, 1 కప్పు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇంకా దీనిలో ఇందాక కళ్ళు వేసేసా కదా, దానిలో మెదిగేటప్పుడు సరిపోతుంది. చూద్దాం, ఇంకా చూసుకుని మనం కలుపుకోవటం. ఇంకా కొంచెం సాల్ట్ తగ్గింది వేసుకున్నాం. ఒక రవ్వ, 1 అర స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోతుంది, ఇక అవసరం లేదు. పునుగుల్లాగా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇక ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, వేసుకుందాం. ఇంకా అది అలా వేసుకోవటమే. పునుగుల్లాగా కొంచెం కొంచెం అట్లా వేసుకోవటమే. పకోడీలాగా వచ్చింది, బాగుంటుంది. కానీ కొంచెం తిప్పుకున్నాం. కదా కాలిపోతున్నాయి చూసారా, మంచిగా పునుగులాగా వస్తాయి అన్నమాట. అలాగా చాలా బాగుంటాయి తింటే కనుక. ఇది అలా ఫ్రై చేసుకోవటం. ఇక పప్పు మాత్రం మరీ హెవీగా కూడా నాననివ్వకూడదు. బాగా హెవీగా నానిందనుకో ఏమైందంటే జావ అయిపోతుంది. అందుకని పొట్టు ఊడే వరకు నానబెట్టుకుంటే చాలు. అప్పుడు చక్కగా వచ్చేసిద్ది మనకు పునుగు. జావ అవ్వకుండా ఉండాలన్నమాట. గారి కావాలంటే గారి వేసుకోవచ్చు, ఇలా పకోడీలాగా పునుగుల్లాగా వేసుకోవచ్చు. చక్కగా కాలాలి కొంచెం. ఇవి కాలనట్టు వస్తుంది. దారగా ఎర్రగాలికి వస్తే చాలు, ఏగిపోయినట్టే. బాగా అమ్మ వంటలు చేయటం లేదు ఈ మధ్యన కొంచెం ఇంట్లో. ఓకే ఓకే. ఇంకా ఏగినాయి, ఎర్రడాలికి వచ్చింది కదా, ఇంక సరిపోతుంది. ఇలా కాలిక మరి ఎక్కువ అవసరం లేదు. ఇక తీసేసుకున్నాం. పచ్చిమిరపకాయ కూడా వేసేసుకున్నాం. ఇక చూసారా కాలిపోయినాయి. ఓకే, ఇప్పుడు పకోడీ వేసేసాము. కొంచెం ఉంది, ఇదిగో గారి కూడా వేసుకోవచ్చు. అది అలాగా గారి వేస్తున్నాను మళ్ళీ కొంచెం, మీరు చూస్తారని. ఈ పెసర గారెలు కూడా వేసుకోవచ్చు. మనం మినపప్పు కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి గారెలు. గారెలు కూడా వేసుకోవచ్చు, ఇదే పప్పు మంచిగా. ఇప్పుడు 4 గారెలు వేసేస్తున్నాం. పకోడీ అయిపోయింది కదా. ఇంకా ఓకేనా. ఇంకా గారి కూడా అదిగో చూడు భలే ఉంటాయండి గారి. దీంట్లో పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి వేసుకుని తింటే ఈ గారిలో ఉంటుంది చూడండి. ఆహా, ఏమి రుచిగా ఉంటుందిలే. మేము చేసుకునే వాళ్ళము ఎప్పుడు. పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర అన్నీ వేసేసి చక్కగా జీలకర్ర అన్నీ వేసుకుని చట్నీ చేసుకుంటే, కొంచెం పలసగా చేసుకోవాలి చట్నీ కూడా ఈ గారిలోకి.
ఈ అమ్మ టేస్టీగా ఉంటుందండి. చిన్నకాయ పచ్చడి కూడా బాగుంది. ఇంకా పల్లీలు కూడా ఇది చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి ఈ గారిలో. ఈ పొగడియే కదా విడిగా తినేసేస్తున్నాం. లేకపోతే చట్నీ కూడా తయారు చేసేదాన్ని నేను. విడిగా తినేసేయచ్చు. పిల్లలకి లంచ్ టైం అయింది, స్కూల్ నుంచి వచ్చారు, అందుకని పొగడి చేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చింది గారి. అయ్యో ఆయిల్ కూడా లాగదు, చక్కగా వచ్చేసింది. ఇలా ఇప్పుడు తీసేసుకున్నాం. ఇంకా 4 వేసాను, అన్ని పొక్కడి వేసేసా కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇది తీసేసుకున్నాం. ఇక ఫ్రై అయిపోయింది చూడండి మంచిగా. ఓకేనా, వేసేసుకున్నాము. అది కూడా అదిగా పెసరపప్పు పకోడీ గారి 2 తయారు చేశాను. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకుని తినేసేయండి, మంచిగా ఉంటుంది.